హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలపై ప్రత్యేక కథనం. సో ఇది ప్రత్యేక వీడియో అండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఈ వీడియోలో వివిధ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ సంబంధించిన కథనాలు అయితే ఉన్నాయి. సో వారి పర్సనల్ ఒపీనియన్ అయితే ఇందులో ఉంటుంది. సో దయచేసి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎండ్లో మీరైతే మీ కంక్లూజన్ని కామెంట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెన్షన్ల హక్కులకు పాత్ర వేసింది ప్రభుత్వం అంటున్నారు. 5 ఏళ్లలో ఆర్థిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయి. సో ఇబ్బందులు అయితే ఉన్నాయైతే అంటున్నారు. సో వీరంతా వివిధ హోదాల్లో 3.5 దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించిన వారు. ఉద్యోగ విరమణ అనంతరం తమకు వచ్చే గ్రాడ్యుటీ పెన్షన్లతో అయితే జీవితాన్ని సాగించాలని కలలు కన్నవారండి. సో పెన్షనర్ల కష్టాలు తీరుస్తానంటూ బూటకు హామీలు ఇచ్చి ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్ తమ జీవితాలను అంధకారంలోకి నెట్టేశారని అయితే వారందరూ వాపోతూ ఉన్నారు. జీపీఎఫ్ నగదును ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను చాలా ఇబ్బందులు పెడుతోంది. 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ 15వ నాటికి జమ చేస్తే గొప్ప విషయంగా మారింది. విశ్రాంత జీవులకు ఇవ్వాల్సిన రాయితీ, గ్రాడ్యుటీ, కమ్యూటేషన్ వంటి వాటిని పెండింగ్ పెడుతూ ఉన్నారు. ఉద్యోగుల జీవితాంతం దాచుకున్న జీపీఎఫ్ నగదును రిలీజ్ చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అయితే ఉద్యోగ విరమణ వెంటనే ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 6 నెలలు లేదా సంవత్సరం పడుతుంది అని అయితే అంటున్నారు. ఇక ఇంటి రుణం తీర్చలేక బాధలు పడుతున్నారంట. సో 2015లో ఒక ఉద్యోగి అయితే పదవి విరమణ చేశారు. గత హయాంలోనే బాగుండేది. 2019లో కొత్త ప్రభుత్వం వచ్చాక పెన్షన్లకు ప్రయోజనాలు, అరియర్స్ లేవు. మెడికల్ బిల్లు విడుదల కావడం లేదు. గతంలో ఇంటి నిర్మాణానికి తీసుకున్న పెన్షన్ సక్రమంగా రాకపోవడంతో రుణాలు పెండింగ్ అయితే పడిపోయింది. సివిల్ స్కోర్ తగ్గిపోయింది. గత చంద్రబాబు హయాంలో 70 ఏళ్ళ దాటిన వారికి 10% క్వాంటం ఇస్తే దాన్ని ఇప్పుడు 7%కి తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అయితే ఒక పెన్షనర్ ఆవేదన అయితే వ్యక్తపరిచారండి. ఇక అదేవిధంగా బకాయిలు పేర్కొని పోయాయని అయితే మరొక పెన్షన్ అంటున్నారు. సో ఈ ప్రభుత్వం 27% పీఆర్సీ అరియర్స్ రిలీఫ్ ఇస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా దాన్ని తగ్గించి 23% ఫిట్మెంట్గా చేయడం అమానుషం అయితే అంటున్నారు. సో పెరిగిన ధరల అనుగుణంగా క్వాంటమ్ ఆఫ్ పెంచడం మానేసి కోత విధించారని అయితే అంటున్నారు. ప్రతి పెన్షన్దారుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు బకాయిలు పేర్కొని పోయాయి. సో 1వ తేదీన పెన్షన్ అందక జమ కాక ఈఎంఐలు కట్టలేక చెక్కు 3 సార్లు బౌన్స్ అయిందని అయితే ఒక పెన్షనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. సిబిల్ స్కోర్ పడిపోయి బ్యాంకు రుణాలు ఇవ్వక అప్పులు పుట్టగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయితే అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు, పెన్షనర్లకు 43% ఫిట్మెంట్ ఇచ్చారని అయితే గుర్తు చేశారు. ఇక ఆసుపత్రుల్లో వైద్యం అయితే అందడం లేదంటున్నారు. పెన్షన్ లేకపోతే వృద్ధాప్యం జీవితం లేదు. గత ప్రభుత్వ హయాంలో 1వ తేదీన పెన్షన్ వచ్చేది. నేడు 18వ తేదీ వరకు రాని పరిస్థితి. ఈహెచ్ఎస్ కింద ప్రీమియం చెల్లిస్తూ ఉన్న ప్రభుత్వ వాటా విడుదల చేయక ఆసుపత్రులలో వైద్యం అందక ఎంతోమంది పెన్షనర్లు మృత్యువాత పడుతున్నారని అయితే అంటున్నారు. సో ఆసుపత్రులకు వెళ్తే డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి, పెన్షన్ సకాలంలో అందక మందులు కొనలేని దుస్థితి ఇప్పుడైతే ఏర్పడిందంట. సో చూసారు కదండి కథనాలు ఇవన్నీ. సో మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.